హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వాళ్ళు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమరావతిని పూర్తి చేయాలి అని చెప్పేసి శరవేగంగా అడుగులైతే వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏదైతే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత మరొకసారి అమరావతి పనులను అయితే ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి తమ వంతుగా ఇచ్చే సహాయం అనేది ప్రకటిస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఒక విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఆ విషయం ఏంటి అంటే, అమరావతి నిర్మాణాన్ని 2027 వరకు శరవేగంగా పూర్తి చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా అమరావతి చుట్టూ ఒక పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఎందుకు అంటే, హైదరాబాద్ ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకొని ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా అభివృద్ధి చెందింది. అలాంటి ఔటర్ రింగ్ రోడ్డు అమరావతికి కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అమరావతి నిర్మాణంలో ఔటర్ రింగ్ రోడ్డు కీ రోల్ పోషిస్తుందని చెప్పేసి అమరావతి చుట్టూ ఒక పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు అయితే నిర్మాణం చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అందులో భాగంగా ఫస్ట్ 70 మీటర్ల వెడల్పు అనుకున్నారు. అంటే ఔటర్ రింగ్ రోడ్డు వెడల్పు వచ్చేసి 70 మీటర్లు అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది అంటే, రాబోయే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని అమరావతి పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 70 మీటర్ల వెడల్పు సరిపోదు, దాదాపు 140 మీటర్ల వెడల్పు కావాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెట్టిందనమాట. వాళ్ళు ఒక ప్రపోజల్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. అయితే ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కొంచెం ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క 70 మీటర్లకైతే మేము భూసేకరణకి హెల్ప్ చేస్తాం, ఔటర్ రింగ్ రోడ్డుకి హెల్ప్ చేస్తాం, కానీ అదే 140 మీటర్లు మీరు నిర్మించినట్లయితే భూసేకరణకు అయ్యే ఖర్చు మాత్రం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అన్నట్లుగా కేంద్ర రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఒక రకంగా ఏదైతే కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారనమాట. ముఖ్యంగా ఏంటంటే, ఫస్ట్ ఉన్న ప్రపోజల్ అయితే ఓకే, కాకపోతే అమరావతిని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరొక 140 మీటర్లు వెడల్పు పెంచాలి, 70 నుంచి 140 మీటర్ల వెడల్పు పెంచాలని చెప్పేసి నిర్ణయంతో ఆ భూసేకరణకి వెయ్యే ఖర్చును మాత్రం ఏదైతే దాదాపు 1000 నుంచి 1500 కోట్ల వరకు కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. ఒక రకంగా ఏంటి అంటే, ఇది ఏదైతే కూటమి ప్రభుత్వం మీద ఒక రకమైన భారం అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలనుకుంటున్న సందర్భంలో దాదాపు 1500 కోట్లు అనేది మరి కూటమి ప్రభుత్వం ఎలా భరిస్తుంది అనేది చూడాలన్నమాట. ఒక రకంగా అమరావతికి ఈ విషయంలో ఔటర్ రింగ్ రోడ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.